హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు వీడియోలో మనం చిల్లీ పొటాటో ఎలా చేయాలో చూద్దాం. ఆలుగడ్డతో చేసే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా కొత్తగా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మా ఆయన వాళ్ళ కంపెనీలో పాట్లాక్ ఉంటే చేశాడు. నేను ఫస్ట్ టైం అప్పుడే తిన్నా, చాలా బాగుంది. అందుకే ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా మిస్ అవ్వొద్దని మళ్ళీ చేసినప్పుడు వీడియో చేశాను. వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసి తినండి, మీకు కూడా పక్కా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా బాగా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చిల్లీ పొటాటో కోసం 4 ఆలుగడ్డలని తీసుకున్నాను. ఆలుగడ్డల పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకున్నారంటే అప్పుడే బ్రేక్ అవుతాయి. అలా అని లావుగా చేశారంటే అంత టేస్ట్ అనిపించదు, అలాగే లోపటి వరకు ఫ్రై అవ్వదు. ఇలా వీడియోలో చూపించినట్టు మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలని కట్ చేసిన వెంటనే వాటర్లో వేయాలి. అలాగే చివరగా అన్ని ఆలుగడ్డలని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో 2-3 సార్లు కడిగి మరుగుతున్న నీటిలో వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మూత పెట్టి 70 to 80% మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకపెట్టుకోవద్దు. అలాగని ఉడకపెట్టుకున్నారంటే మొత్తం పీసెస్ లాగా ఉండకుండా అంతా ముద్దలా అయిపోతాయి. ఆలుగడ్డలు ఉడికిన తర్వాత నీళ్ళు అన్నీ వంపేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. 2-3 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఆలుగడ్డ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కోటింగ్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలన్నిటికీ కార్న్ఫ్లోర్ పట్టించిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పొటాటో పీసెస్ ఆయిల్లో పట్టినన్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆలుగడ్డ పీసెస్ వేసిన వెంటనే కలపొద్దు. కొద్దిసేపు ఆగిన తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక మెల్లగా కిందికి పైకి అంటూ అన్నీ ఈవెన్గా వేయించుకోవాలి. పొటాటో పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి. అన్ని ఆలుగడ్డ ముక్కలని వేయించుకున్న తర్వాత స్టవ్ పై వేరొక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఆనియన్ ముక్కలు వీటన్నిటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా మగ్గే వరకు కలుపుకొని కుక్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకునే అవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే టమాటా కెచప్ వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లైట్గా గ్రేవీ కోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని నీళ్లు పోసి ఉండలు ఏం లేకుండా కలుపుకొని వేయాలి. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఆలుగడ్డ పీసెస్ వేసి కలుపుకొని మరీ ఎక్కువగా కలుపుకోవద్దు. ఎక్కువగా కలుపుకున్నారంటే పీసెస్ మొత్తం విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చివరగా వేయించిన నువ్వులు వేసుకుంటే అయిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీ అయిన చిల్లీ పొటాటో రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.